మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్. ప్రభుత్వ యూనివర్సిటీలో చదివిన పట్టభద్రులను పల్లీ బఠానీలతో పోల్చిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కామెంట్లకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేసీఆర్ కూడా ఒకప్పుడు ఓయూలో చదువుకున్న విషయాన్ని మర్చిపోయారా అని విమర్శించారు. విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లీ బఠానీలతో పోల్చి అవమానపరిచిన కేటీఆర్ విద్యాలయాల్లో చదివిన కేటీఆర్ గారు నిన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు అంటే బిట్స్ పిలానీలో చదివినటువంటి రాకేష్ రెడ్డిని గొప్పగా చెప్పేందుకు మరి మల్లన్నను అంటే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లాంటి ప్రభుత్వ యూనివర్సిటీలో చదివిన మల్లన్నను కించపరిచే విధంగా పల్లీ బఠానీలతో పోల్చేసి తెలంగాణ యూనివర్సిటీలో ఎవరైతే చదివారో వాళ్ళందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కేటీఆర్ గారి యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కేటీఆర్ గారు బేషరతుగా వెంటనే ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు బేషరతుగా పట్టభద్రులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీకు అంత లోకువయ్యారా? ప్రభుత్వ యూనివర్సిటీలో, ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు అంటే బిట్స్ పిలానీ వాళ్లే గొప్పవాళ్ళ? ఎక్కడ గొప్పవాళ్ళయ్యారు చెప్పండి? ఉస్మానియా, కాకతీయ, ఇతర ప్రభుత్వ యూనివర్సిటీలు చదివిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి, సిఐ దగ్గర నుంచి, డీఎస్పీ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళంతా దేశానికి, ప్రజలకు సేవ చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులుగా ఎంతో మంది దేశాన్ని ఏలారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ. అదేవిధంగా ధర్మసింగ్ కర్ణాటక ముఖ్యమంత్రి ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డ. అదేవిధంగా మరి లోక్సభ స్పీకర్లు అయ్యారు. కేంద్ర మంత్రి, మాజీ మంత్రి జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటరీలుగా సేవలందించారు, కేంద్ర మంత్రిగా సేవలందించారు. విఎస్ రమాదేవి గారు గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంకెంతో మంది పేరు ప్రఖ్యాతులు గడించారు. అక్కడ దాకెందుకు? మీ నాయనే మా ముఖ్యమంత్రిగా, తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిగా, ఒక పట్టభద్రుడుగా మరి ముఖ్యమంత్రి అయిండు. అది గుర్తులేదు? ఆ మాత్రం కూడా గుర్తులేదా మీకు? అందుకే వెంటనే బిట్స్ పిలానీలో చదివిన వాళ్లే కాదు, వాళ్ళు వ్యాపారస్తులు అవుతారు. బిట్స్ పిలానీలో చదివిన వాళ్ళు ప్రైవేటు సంస్థల అభివృద్ధికి తోడ్పడతారు. గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివిన మల్లన